మొన్ననే చెప్పుకున్నాం. ఏదైతే గోద్రా ఒకప్పుడు అరాచకం జరిగినటువంటి గోద్రా ఉందో, ఆ గోద్రాలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మీదకెళ్ళి దాడులు చేశారు అన్నటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. అక్కడ అలాంటి ఏదైతే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, గోద్రాలో పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసినటువంటి ఉదంతంలో ఇదివరకైతే ఎందుకు వచ్చిన గొడవలే అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఉత్తరప్రదేశ్ పోలీసుల ఫార్ములాని ఫాలో అయ్యారు గోద్రాకి సంబంధించినటువంటి పోలీసులు. తాజాగా వాళ్ళు చేసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, అటాక్ చేశారు. ఎవరి మీదన అయ్యా అంటే, ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళని తన్ని చితకబాది వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నడిపించి చూపించారు. తద్వారా ఇంకొకసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ మీదకి దాడి చెయ్యాలంటే వణికే పరిస్థితి సృష్టించారు. మన ఆంధ్ర పోలీసులకు కూడా ఇదొక గుణపాఠం, తెలంగాణ పోలీసులకు కూడా. ఎందుకంటే హిందువులకు సంబంధించిన అంశాల మీద విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ తేడా చేస్తున్నారని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.